మేము లోన్ ఇవ్వలేమన్నాడు. మనం ప్రతిదానికి లోన్ ఇవ్వలేమంటావు, నాకేం లోన్ శాంక్షనింగ్ అంటావు, శాంక్షన్ కింద 40,000 నొక్కేసావు కదా నువ్వు, ఇదేం లెక్క అని అడుగుతున్నాను. ఏం చేయమంటాం సార్, ఇదేం పంచాయతీ అప్రూవ్డ్, హెచ్ఎండి అప్రూవ్డ్ లోన్ అయితే ఇవ్వగలం కానీ పంచాయతీ అప్రూవ్డ్ దానికి మేము ఇవ్వము అన్నాడు. మరి వాడిని అడిగా, ఏది ఆ సదరు బిల్డర్ని అడిగితే, మీకు ఇక్కడ అదేదో రూరల్ వాటికి లోన్లు ఇచ్చే సంస్థ ఏదో ఉందట, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తుందట, ఇంకోటి ఏదో ప్రైవేట్ కంపెనీ కూడా ఉంది, ఆ కంపెనీ వాడితో ఇస్తారు, కానీ నేను లోన్కి అమ్మను అన్నాడు. లోన్ కింద నేను అమ్మను, క్యాషే కావాలి నాకు, క్యాష్ ఇచ్చేటైతే 29 లక్షలకి ఇచ్చేస్తానన్నాడు. నా దగ్గర అంత క్యాష్ ఉంటే నేనే ఇందుకోసం ఎందుకు ఎత్తుకుంటాను, వదిలేసా. అప్పటికి చాలా మంది చెప్పారు పర్సనల్ లోన్ తీసుకోండి. పర్సనల్ లోన్ నాకు వచ్చే జీతం, పర్సనల్ లోన్ లో నేను 25,000 30,000 నేనేం తినాలి, ఇంటికి ఏం పెట్టాలి. ఆ ఇల్లు వచ్చేటప్పటికి లగ్జరీ హౌసే, కానీ ఆ ఇల్లు కూడా ఊర్చేవారు. నేను రోజు అక్కడి నుంచి రావాలన్నా నేను ఆగిపోయా. ఇవాళ చూస్తే అది 5 కోట్లు. కానీ ఆ తర్వాత తేలింది ఏంటది, పంచాయతీ అప్రూవ్డ్ అనేటటువంటి దాంట్లో అక్కడ చుట్టూతా లోపలికి ఎంటర్ అయ్యేది కానీ అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అట. అది అసలు ముళ్ళకంపలేసేసారు. తర్వాత అక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కావడంతో మళ్ళీ ఏదో మేనేజ్ చేసి తీశారు దారి. బట్ అది ఇది నాకెట్టా తెలుస్తుంది, నేను కొనేసి ఉంటే అక్కడ